సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ చంద్రబాబు నాయుడు గారు 500 అండ్ 200 నోట్లను బ్యాన్ చేయాలని చెప్పేసి ఒక కొత్త ప్రతిపాదికను తెరపైకి తీసుకురావడం చూస్తున్నాం సార్. ఎందుకు ఈ విధంగా బ్యాన్ చేయాలని ఆయన కోరుకుంటున్నారు? మరి దీన్ని బ్యాన్ చేస్తే కొత్తగా ఆల్టర్నేటివ్ ఏముంటుంది? అసలు ఆయన ఉద్దేశం ఏంటి? మరి దీనిపైన మీ ఒపీనియన్ సార్ ఆయన మాటలు. ఆల్టర్నేటివ్ డిజిటల్ కరెన్సీ అనేది ఒక ప్రోగ్రామ్. అంటే ఎవరు ఏం ఖర్చు పెడుతున్నారు, ఎలా ఖర్చు పెడుతున్నారు అనేది తెలిసిపోతుంది తేలికగా. కాబట్టి నగదు దాచుకోవటం అనేది కుదరదు. నల్ల డబ్బుని వెలికి తీస్తాం అంటే నల్ల డబ్బుని వెలికి తీస్తాం అనే నినాదంతోనే యూపీఏ ప్రభుత్వాన్ని దెబ్బకొట్టి ఆ రోజున ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావటం చూసాం మనం 2014లో. సో అప్పటి నుంచి బ్లాక్ మనీ వెనక్కి వచ్చిందా, లేకపోతే నల్ల కుబేరుల్ని విదేశాల్లో దాక్కున్న నల్ల కుబేరులందరినీ పట్టుకొచ్చి మేము ముందు నిలబెడతాం అని మాట్లాడారు అప్పుడు. ఎవరు? చాలామంది ఉన్నారు మనకి విదేశాలకు పారిపోయి ఇక్కడి నుంచి కింగ్ ఫిషర్, విజయ్ మాల్యా వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళందరినీ పట్టుకొచ్చి మేము ముందు నిలబెడతామని చెప్పారు ఆ రోజున. ఏ ఒక్కరిని వెనక్కి తీసుకురాలేదు. ఇదిగో వస్తున్నాడు, అదిగో వస్తున్నాడు అని కథనాలు తప్ప 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్లలో స్విస్ బ్యాంకుల్లో నుంచి డబ్బులు పట్టుకొచ్చేస్తామన్నారు, అది రాలా. తర్వాత నగదు అప్పట్లో 1000 రూపాయలు రద్దు చేసి పెద్ద నోట్ల రద్దు చేశారు కదా. రద్దు చేసిన సందర్భంగా మనకి వాళ్ళు చెప్పింది ఏమిటి, దీని ద్వారా నల్ల డబ్బు మొత్తం వెనక్కి వచ్చేస్తుంది, వచ్చేసిన తర్వాత మీకు ధరలు దారుణంగా తగ్గిపోతాయి, పెట్రోల్ లీటర్ 25 రూపాయలకో 30 రూపాయలకో ఇస్తాం, అన్ని ధరలు పడిపోతాయి, మీరు హ్యాపీగా బతకచ్చు అని చెప్పారు కదా. అకౌంట్లో డబ్బులు వేస్తామని కూడా చెప్పారు కదా. ఏది జరగలేదు, ఏ ఒక్కటి జరగలేదు, ఎవ్వరూ అడగలేదు. సేమ్ డ్రామా కొనసాగుతోంది. అయితే ఆ రోజున నోట్ల రద్దు ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం చేసింది ఏంటి? చంద్రబాబు నాయుడుని ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామిగానే చూడాలి. కాబట్టి ఆ రోజున ఎన్డీఏ ప్రభుత్వం నోట్ల రద్దు ద్వారా సాధించింది ఏంటంటే, ఎంత డబ్బు వీళ్ళు టార్గెట్ చేశారో అంత డబ్బు పంప్ అయిపోయింది. ఆ తర్వాత కూడా బోల్డ్ 1000 రూపాయల నోట్లు దొరికినాయి, బోల్డ్ కట్టలు ఎక్కడ పడితే అక్కడ దొరికినాయి. మరి అక్కడేమో అకౌంట్ సరిపోయింది, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ 1000 రూపాయల నోట్లు అని ఎవడు అడగల. ఈ డ్రామా అంటే దాని ద్వారా వాళ్ళు ఏం చేశారంటే భారతీయ జనతా పార్టీకి బి కాంప్లెక్స్ ఇచ్చుకున్నారు. అంటే భారతీయ జనతా పార్టీకి నిధుల సేకరణ కార్యక్రమం కంప్లీట్ అయింది. ఆ మిషన్ ద్వారా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి దెబ్బ కొట్టగలిగారు. అంటే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీయే సర్వ సమర్థురాలు, డబ్బులు ఇన్వెస్ట్ చేసి కొనేయగలదు, అంటే అంతకాలం రూల్ చేసినటువంటి పార్టీ కాబట్టి అది చాలా తేలిగ్గా జరిగిపోతుంది అని చాలామంది అనుకునేవాళ్ళు. దాన్ని క్రాస్ చేసి అంతకు మించిన ఆర్థిక శక్తిగా ఎదిగితే తప్ప మనం పొలిటికల్ పవర్ని మన చేతిలో పెట్టుకోవడం కష్టమనే ఉద్దేశంతోనే ఆ రోజున నోట్ల రద్దు అనేటువంటి కార్యక్రమం నడిచింది. దాంతోపాటు దివాళా దిశగా ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి వాటిని కూడా కాపాడటం అనేది ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాం చేస్తూనే భారతీయ జనతా పార్టీని కూడా ఆర్థికంగా పరిపుష్టం చేసుకున్నారు. ఇది వాస్తవం. ఇప్పుడు నోట్ల రద్దు చేసినా అదే జరుగుతుంది. ఈయన చెప్తున్నట్టు నల్ల డబ్బు వెనక్కి వచ్చేస్తుంది, నల్ల డబ్బు అరికట్టేస్తాం, ఎవరు కూడా బ్లాక్ మనీ ఉండదు, డిజిటల్ కరెన్సీ వస్తే విపరీతమైన ట్రాన్స్పరెన్సీ వచ్చేస్తుంది అని చెప్తున్న మాటలన్నీ బూటకం. మన డబ్బులన్నీ కూడా బినామీల దగ్గర ఉంటాయి. మన డబ్బులన్నీ ఎట్లా సర్క్యులేట్ చేయాలో వాళ్ళకి తెలుసు. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి జ్ఞానం ఉంది వాళ్ళ దగ్గర. ప్రాపర్టీస్ రూపంలో ఉంటుంది. ప్రాపర్టీస్ ఎటు నుంచి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, ఎవరెవరి పేరుతో ఎలా నడపాలి అనే దానికి సంబంధించి వాళ్ళకు ఒక స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ ప్రకారం బ్లాక్ మనీ ప్రొక్యూర్ అవుతూనే ఉంటుంది. దాన్ని ఎవరు అరికట్టే పరిస్థితి లేదు. ఈ డిజిటల్ కరెన్సీ వలన జరిగేది ఏంటంటే, డిజిటల్ కరెన్సీ అనే పేరుతో వీళ్ళు చేసేది ఏంటంటే చిన్న నోట్ల రూపంలోనే పోగై ఉంటుంది గదుల్లో వాళ్ళ దగ్గర.
బ్లాక్ మనీ 500 నోటు తీసేస్తే లేకపోతే 200 నోటు తీసేస్తే బ్లాక్ మనీ పోతుంది అనేది మాయ. ఓకే. రెండోది, దీని వలన ఏం జరుగుతుంది, డిజిటల్ కరెన్సీ ఎక్కువ చలామణిలోకి తీసుకురావడం వలన ఏం జరుగుతుందంటే ఎవరి ట్రాన్సాక్షన్స్ అయినా మీకు ఈజీగా ట్రేస్ అవుతాయి, ఎవడెక్కడ ఖర్చు పెడుతున్నాడు. అంటే ఇప్పుడు మానిటరింగ్ అనేది చాలా పెద్ద వ్యవస్థగా మారింది. ఎవరు ఆర్థిక కార్యకలాపాలు ఏమిటి, ఎవరు ఎక్కడ ఎవరికి డబ్బులు పంపిస్తున్నాడు, ఎక్కడికి ట్రావెల్ అవుతున్నాడు, ఏ యాప్ ద్వారా. ఒక యాప్ ద్వారా మీరు ఇక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అవుతున్నారో ట్రేస్ అవుతుంది మీ ఫోన్ ఉంటే. అక్కడి నుంచి మీరు అతనికి డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తే అతనికి ఎంత ఇచ్చారో తెలిసిపోతుంది. అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మీరు ఇంకేదో చోటికి వెళ్తారు, అంటే అక్కడ ఏదో కొంటారు, కొని అక్కడ డిజిటల్ పేమెంట్ చేస్తారు. మీరు అక్కడ ఎంతసేపు ఉన్నారో ట్రేస్ అవుతుంది. అక్కడి నుంచి మీరు ఎవరో ఒకళ్ళ ఇంటికి వెళ్తారు, ఆ ఇంట్లో ఏదో మీరు పని చేసుకుని వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు చెల్లింపు చేస్తారు ఫోన్పేని. సో మీరు ఎవరికి డబ్బులు వేశారు, ఆ ఇల్లు ఎక్కడ, అడ్రస్ ఎక్కడ తెలిసిపోతుంది. వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ రికార్డ్ అయి ఉంటాయి కాబట్టి. సో ఒక మనిషి రోజు పొద్దున్నే బయలుదేరితే ఎక్కడెక్కడ తిరిగాడు, ఎవరెవరితో ఆర్థిక కార్యకలాపాలు జరిపాడు, ఎవరెవరికి ఎంతెంత ఇచ్చాడు, ఇది మొత్తం కూడా ట్రాన్స్పరెంట్గా తెలుస్తుంది. దీన్ని బట్టి ఎవడెవరికి ఏ రిలేషన్స్ ఉన్నాయి, అక్కడ డబ్బులు ఇవ్వడానికి కారణం ఏమిటి, అక్కడ ఎవరికి ఇస్తున్నాడు, ఎవరి అకౌంట్లోకి వెళ్తుంది, వాళ్ళకి రిలేషన్స్ ఏమిటి, చెత్తా చెదారం మొత్తం అనలైజ్ చేసేసి ప్రతి వ్యక్తి జీవితానికి సంబంధించిన నలుపు తెలుపు ఒక రిపోర్ట్ వాళ్ళ దగ్గర పెట్టుకొని దాని ఆధారంగా ప్రపంచాన్ని కంట్రోల్ చేయటం అనే కార్యక్రమం ఒకటి నడుస్తోంది, ఒక ఆపరేషన్. ఈ ఆపరేషన్ చేయటానికి వాళ్ళకి పరిపాలనాపరమైనటువంటి సౌలభ్యమే తప్ప వీళ్ళు చెప్తున్నటువంటి అదేదో బ్లాక్ మనీ. మరి గతంలో పెద్ద నోట్లు రద్దు అప్పుడు కూడా ఈయన అక్కడే ఉన్నాడుగా, ఎన్డీఏలోనే ఉన్నాడు చంద్రబాబు గారు. ఏం జరిగింది, ఏమన్నా వనగూడిందా? ఆ రోజున రకరకాల ప్రచారాలు చేశారు కదా, పెట్రోల్ రేట్లు తగ్గిపోతాయన్నారు, పెరిగినాయి తప్ప తగ్గలేదు. అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్ ధరలు తగ్గినప్పుడు కూడా ఇక్కడ తగ్గల. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ రేట్లు దారుణంగా పడిపోయిన సందర్భంలో ప్రపంచం అంతా పెట్రోల్ ధరలు తగ్గినాయి కానీ భారతదేశంలో పెరిగినాయి. ఆ రోజున ధరలు పడిపోతే ఎకానమీ పడిపోతుంది అనేటువంటి, అంటే ప్రజలకి సంపాదించాలనే యావ చచ్చిపోతుంది అనే ఉద్దేశంతో ధరలు పెంచుతున్నారని జోకులు కూడా వేశారు, కార్టూన్లు సర్క్యులేట్ అయినాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడేదో వీళ్ళు ఈ నోట్ల రద్దు ఇవన్నీ ప్రజల కోసం చేస్తున్నట్టుగా ఏదో కంటి తుడుపు చర్యలే తప్ప పరిపాలనా సౌలభ్యం కోసం చేస్తున్నారు. దీనిలో ఇంకొక వ్యూహం ఉంటుంది. ఆ వ్యూహం ఏంటంటే ప్రత్యర్థి పార్టీలని, ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు, కొంతవరకు వీళ్ళు ఏది ఎలా మేనేజ్ చేయాలో అది చేసేసుకుంటారు. చేసేసుకుని ఆన్ ఆఫ్ ఏ సడన్ ఒక బాంబు పేలుస్తారు, అవతల వాడు బ్లాస్ట్ అయిపోతాడు. ఇది టార్గెట్. అది కూడా స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. రాజకీయ పార్టీలు విపరీతంగా సంపాదించేశాయి అంటే ఆయన ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి పార్టీ రకరకాల కార్యకలాపాలు జరిపి విపరీతంగా డబ్బులు ప్రొక్యూర్ చేసింది. ఆ ప్రొక్యూర్ చేసినటువంటి డబ్బులన్నీ పెద్ద నోట్ల రూపంలోనే ఉంటాయి కాబట్టి దీన్ని గనక చేసేస్తే వాళ్ళు ఫైనాన్షియల్గా దెబ్బతినిపోతారు అనేది నా విజన్ అనే మాట కూడా ఆయన నర్మగర్భంగా చెప్పుకున్నాడు. ఆ రోజున భారతీయ జనతా పార్టీ ఎలాగైతే కాంగ్రెస్ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టాలనుకుని డిజైన్ చేసిందో ఆ డిజైన్ అనుకరించే ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి దెబ్బతిన్నాడు. అదే పద్ధతిలో ఇక్కడ తెలుగుదేశం పార్టీని ఫైనాన్షియల్గా దెబ్బతీయాలనే ఉద్దేశంతో దాని ఆర్థిక వనరుల మీద దెబ్బ కొడదామని ఆయన తీసుకున్న చాలా నిర్ణయాలు జనాల జీవితాలని ఎఫెక్ట్ చేసి ఆయన మీద వ్యతిరేకత పోగుపడేలాగా చేసినాయి. దాన్ని తెలుగుదేశం పార్టీ సానుకూలంగా మలుచుకుని జగన్ మీద దాడికి ఉపయోగించుకుంది. ఇది మనం చూసాం. ఇసుక వ్యవహారం కావచ్చు, మద్యం వ్యవహారం కావచ్చు, ఈ వ్యవహారాల్లో సినిమా వ్యవహారంలో కూడా, సినిమా రేట్ల విషయంలో కూడా ఇదే ధోరణి వ్యక్తం చేశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. దాని తాలూకా బూమరాంగ్ ఎలా జరిగిందో మనం చూసాం. కాబట్టి ఎవరి ఆర్థిక మూలాలు దెబ్బతీయాలన్నా చాలా వ్యూహాత్మకంగా ఆలోచిస్తారు. ఇందులో పొలిటికల్ గేమ్ ఇన్వాల్వ్ అయి ఉంది. చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యల్లో ఇది ఈయన చేసే పని కాదు, ఈయన
ఒక ప్రతిపాదన చేశాడు. వాళ్ళకి సీరియస్గా దీన్ని పట్టించుకుంటే కాంగ్రెస్ పార్టీని రైజ్ అవ్వకుండా, అంటే వాళ్ళు విపరీతంగా సీట్లు తగ్గాయనేటువంటి ఒక చిరాకు ఉంది వాళ్ళ. ఇండియా కూటమి సీట్లు పెరిగాయి, తద్వారా పార్లమెంట్లో వీళ్ళు విరుచుకుపడి ముందుకు దూసుకెళ్ళిపోయే బుల్డోజ్ చేసేటువంటి అవకాశాలు తగ్గినాయి గతంలో లాగా. ఈ అవకాశాలు తగ్గటం అనేది కొంత సఫకేషన్కి గురి చేస్తుంది ఏ పార్టీనైనా. ఈ సఫకేషన్ నుంచి బయటపడాలంటే కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో చంపేయాలి. ఇలాంటి ఐడియా ఈయనకి ఎట్లాగైతే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నాడో అక్కడ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయాలనే ప్రోగ్రాం వాళ్ళకు ఉంటే దీని ద్వారా ప్రయోజనం సిద్ధిస్తుంది అనుకుంటే నిర్మోహమాటంగా కొడతారు. ఓకే. కొట్టడం వలన సామాన్యుడి జీవితంలో ఈ అంగుళం కూడా మార్పు రాదు. ఒక పైసా ధరలు తగ్గవు, నగదు బదిలీ పథకాలు ఉండవు, పెట్రోల్ రేటు 20 రూపాయలకు వస్తుంది 30 రూపాయలకు వస్తుంది అనేది జస్ట్ మీమ్స్గా ఉండిపోతుంది తప్ప అమల్లోకి రావు. రకరకాల కళలు, ఎన్ని కళలు నింపారు ఆ రోజున, నోట్ల రద్దు రోజున ఎంత సఫర్ చేశారు జనాల్ని. ఏటీఎంల ముందు క్యూలు కట్టించి క్యారేజీలు కట్టుకుని వెళ్ళి నుంచుని అక్కడ డబ్బులు వేయటానికి ఒక కష్టం, డబ్బులు తీయటానికి ఒక కష్టం. వీళ్ళ డబ్బులు వీళ్ళేసి వీళ్ళు తీసుకోవడానికి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఆ రోజున, ఎంత టార్చర్కి గురి చేశారు. ఆ 15 రోజులు పాటు నడిచింది హై వోల్టేజ్ డ్రామా. తర్వాత నెమ్మదిగా డైల్యూట్ అవుతూ వచ్చింది. కానీ వాళ్ళు చేయాల్సిన పని జరిగిపోయింది. వాళ్ళు మొత్తం లెక్క సరిపోయింది అని ప్రకటించిన తర్వాత కూడా చాలా ప్రాంతాల్లో 1000 రూపాయల నోట్లు విపరీతంగా దొరికాయి, కట్టలు. ఓ చోట అయితే అలా వేల కోట్ల రూపాయల డబ్బులు అలా పారేశారు, 1000 రూపాయల నోట్లు అడవిలో. అది బయటకు వచ్చింది. ఓకే. ఎవరు పెట్టారు అక్కడ, ఎవరు పాత్ర వేశారు అంటే. దీనిలో ఇంకొక ప్రోగ్రాం ఏంటంటే కొన్ని ఉగ్రవాద సంస్థలు, అంటే వీళ్ళు చెప్తారు ఇది ఒక స్టోరీ ఉంది. ఉగ్రవాద సంస్థలు డబ్బులు ప్రొక్యూర్ చేసి లెవీల రూపంలో వాళ్ళు సేకరించిన డబ్బులన్నీ కూడా డంపులు పెట్టేస్తారు. ఓకే. ఈ డంపులు ఎప్పుడో తప్ప తీయరు. ఈ లోపల నోట్ల రద్దు అయిపోతే ఇవి నాశనం అయిపోతాయి. ఇది నాశనం అయిందా చచ్చిపోయిందా గొడవ పక్కన పెట్టేస్తే ఇవన్నీ రికార్డ్ అయి ఉంటాయి. ప్రింట్ అయిన ప్రతి నోటు అక్కడ రికార్డ్ అయి ఉంటుంది. అవన్నీ వెనక్కి వచ్చినాయని ప్రకటించి ఇక్కడ ఇన్ని నోట్లు ఎక్కడి నుంచి వస్తాయి అంటే మధ్యలో ఏదో మాయ జరిగింది అనేది అర్థమవుతోంది కదా క్లియర్గా. ఈ మాయలోనే భారతీయ జనతా పార్టీ తనకు కావలసిన నిధులు తీసి పక్కన పెట్టేసింది. భారతీయ జనతా పార్టీకి బి కాంప్లెక్స్ ఇచ్చుకుని కాంగ్రెస్ పార్టీని కూడా కొనేసే లెవెల్లో వాళ్ళు తయారైపోయారు. ఈ ఆర్థిక శక్తిగా ఎదిగిన తర్వాత దీన్ని ఎదుర్కోవటం అనేది వాళ్ళకి సమస్యగా మారింది కాంగ్రెస్ పార్టీకి. ఇది వాస్తవం. ఇప్పుడు చంద్రబాబు కూడా పొలిటికల్ ప్రోగ్రాంలో భాగంగా అంటే రకరకాలుగా జగన్మోహన్ రెడ్డిని వేధించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కక్ష సాధింపు చర్యలు లేవు, మేము అసలు చాలా డెమోక్రాట్లం, మా బుర్ర నిండా ప్రజాస్వామ్యం తప్ప మరొకటి లేదని మాట్లాడతాడు తెల్లారు లేస్తే ఆయన. ఇలాంటి ఆలోచనలన్నీ కూడా పక్క పార్టీలను నాశనం చేసే ఆలోచనలే కదా. మరి ఇంత డెమోక్రాటు ఆ పని ఎందుకు చేయటం? జనం కోసం అని చెప్పి నీ టార్గెట్ ఏమిటో కూడా నువ్వే చెప్తున్నావు కదా. వాళ్ళు సంపాదించాడు. మీరు చేసినప్పుడు మీరు చేస్తేనేమో శృంగారము, వాళ్ళు చేస్తే ఇంకోటే. మొత్తం పొలిటికల్ వ్యవస్థే అలా ఉన్నప్పుడు నిజానికి జగన్మోహన్ రెడ్డికి వైఎస్ రాజశేఖర రెడ్డికి కూడా గురువు చంద్రబాబే. చంద్రబాబు గారి ఏకలవ్య శిష్యులే కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, రాజశేఖర రెడ్డి అయినా, మరొకళ్ళైనా. అంటే లిబరలైజ్డ్ ఎకానమీలో, మార్కెట్ ఎకానమీలో ప్రభుత్వాలని రన్ చేసేటువంటి వాళ్ళు ఎలా డబ్బులు సంపాదించవచ్చు అనే దానికి ఒక మోడల్ సెట్ చేసిన వాడు చంద్రబాబు నాయుడు. ఆ విధంగా ఆయన వీళ్ళందరికీ కూడా ఆదర్శనీయుడు, ప్రాతస్మరణీయుడు కూడా. ఆయన ఇప్పుడు కొత్త ఎత్తుగడతో మరొకసారి ఆ పార్టీని నాశనం చేయడానికి ఆయన వంతు కృషి ఏదో చేయబోతున్నాడు. ఇది నాకు తెలిసి ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితిలో సెంట్రల్ గవర్నమెంట్ ఉండదు. వాళ్ళు పొలిటికల్ ఈక్వేషన్స్ సెటరైట్ చేసుకునేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. చాలా చోట్ల ఆల్రెడీ భవిష్యత్తు ఎన్నికలకు వ్యూహరచన అమలు చేసేటువంటి కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ చాలా బిజీగా ఉంది. ఈ బిజీగా ఉండటం అనేది మనకు రకరకాల స్పెక్యులేటివ్ న్యూస్ ద్వారా అర్థమవుతోంది. వాళ్ళు ఆంధ్రాలోను తెలంగాణలోను రకరకాల గందరగోళాలు క్రియేట్ చేసి సౌత్ నుంచి